నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ తెలంగాణ. ప్రస్తుతం భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. అటు ఎన్డీఏ కూటమి హోరాహోరీ ఫైట్ చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అంటే గతం నుంచి అంటే 2 సార్లు అధికారంలోకి వచ్చిన ఆ ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి ఎట్టి పరిస్థితులలో మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నది. ఆప్కి బార్ 400 అనుకుంటూ ఒక నినాదంతో ముందుకు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇండియా కూటమి కూడా మరోవైపు ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని చెప్పేసి చెప్తూ వస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇటీవలి కాలంలోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 4 నెలల కాలం అవుతున్నది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది, గతంలో కేసీఆర్ చేసిన పరిస్థితులు ఏంది, అతని అంటే ఇప్పుడు ఈ ఎన్నికలలో వ్యవహరిస్తున్న వ్యవహార శైలి ఏంది, అటు ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోదీ ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుక లేకపోతే ఓటర్లను లాక్కునేందుక మరి ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు అనే దానిపైన మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల కాలంలో ఈ 4 నెలల కాలానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇవ్వబోతున్నారు? నేను మార్కులు ఇచ్చే ముందు జనాలతో మాట్లాడుతుంటాం కదా బయట. మామూలుగా 4 నెలల్లో మొదట నెల కూడా అవ్వక ముందు నుంచే జనాల్లో కొంత మెల్లమెల్లగా రిపల్షన్, తప్పు చేసామనే ఫీలింగు, పొరపాటు జరిగిందనే ఫీలింగు అనేది బిగిన్ అయింది. నేను ఆబ్వియస్గా చాలా చోట్ల చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఉన్నది బాగుందన్న వాళ్ళు నాకు తగల. తెలంగాణలో ప్రభుత్వం బాగుందని చెప్పేవాళ్ళు లేరు. తెలంగాణలో కాంగ్రెస్ రావాలని పనిచేసిన వాళ్ళు కూడా ఈరోజు యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. సంతోషంగా ఉన్నట్లు లేరు, డిఫెండ్ చేసుకోగలిగిన స్థితిలో కూడా ఉన్నట్లు లేరు. ఎందుకంటే దానికి స్పష్టంగా చాలాసార్లు వ్యతిరేకత ఎందుకుందంటే చెప్పలేము, వేగ్గా ఉంటుంది. కానీ ఈసారి చాలా స్పష్టంగా కాంక్రీట్గా వ్యతిరేకత ఎందుకుందంటే పాయింట్ బై పాయింట్ చెప్పడానికి కావాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే. ఒకటి, మీకు రుణమాఫీకి డెడ్ లైన్ పెట్టుకున్నాడు ఆయన. ఆ డెడ్ లైన్ ఇప్పుడు ఆగస్టు 15కి పొడిగించుకొని దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నాడు. సరే, ఒక రుణమాఫీ కనుక అయ్యేటట్లయితే జనాలకి పెద్ద అభ్యంతరం ఉండేది కాదేమో, నమ్మేవాళ్ళేమో. ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, ఆగస్టు 15కి చేస్తారని నమ్మేవాళ్ళేమో. కానీ ఈరోజు ఒక రుణమాఫీ కాదు, మీకు రైతు బంధుని రైతు భరోసాగా మార్చి 15,000కు పెంచింది చూసాం. కానీ మామూలుగా అయితే కనుక నవంబర్ 28వ తారీఖున రైతు బంధు అసలు రైతులకు వచ్చి ఉండాలి. ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఎన్నిక ప్రక్రియ పూర్తి కాక ముందే నవంబర్ 28 ఆ రోజు అనుమతి లభించింది ఈసీ నుంచి. కానీ దేని కానీ ఆ రోజు కోర్టు అనుకుంటా అనుమతి ఇచ్చింది, ఆ రోజు వేసేసుకోవచ్చు అనేది. తర్వాత మళ్ళీ కోర్టు ఏదైనా తర్వాత మళ్ళీ ఏమైంది, ఈసీ హరీష్ రావు పేరు చెప్పి హరీష్ రావు ఏదో మాట్లాడాడు, ఈ రైతు బంధు వేస్తున్న విషయం క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించింది టీఆర్ఎస్ పార్టీ అనే దాని మీద ఆ 28వ తారీఖు ఆపేశారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరంటే హరీష్ రావు, దీనికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళని. అప్పట్లో రేవంత్ రెడ్డి పదే చెప్పింది ఏంటంటే ఈ 4 రోజులకి ఏమైంది, 3వ తారీఖు మేము రాగానే 15,000 వేస్తాం, ఇప్పుడైతే 10,000 వస్తాయి మీకు, ఇంకో 4 రోజులు పోతే ఆగండి మేము వస్తాం కదా 15,000 ఇస్తామన్నాడు. అది మార్చి నెల చివరి దాకా కూడా చాలా పెద్ద ఎత్తున చాలామందికి ఆ డబ్బులు రాలా. 3వ తారీఖు డిసెంబర్ 3 వాగ్దానం, మార్చి చివరి దాకా కూడా వైఫల్యం. ఈరోజు కూడా చాలామంది ఇంకా కంప్లైంట్లు చెబుతున్నారు. అలాగే పెన్షన్ల విషయంలో కూడా పనితీరు సరిగ్గా లేనట్లుగా ఉంది. అలాగే మహాలక్ష్మి పథకం అని ఒకటి తెచ్చారు, విడివిడిగా చెబుతాను. మహాలక్ష్మి పథకం 2,500 మహిళలకు ఇస్తామనేది, అది అసలు ఇంతవరకు బిగినింగే లేదు. సో దాని గురించి మాట్లాడటం మానేశారు. సరే, గ్యాస్ బండ విషయంలో కూడా ఏదో చెప్తున్నారు, అది పూర్తిగా జరగట్లేదు అనేది అమలు. ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రం ఇప్పటికైతే మొత్తం 6 గ్యారంటీలు అంటే 6 గ్యారంటీలు కాదు, 6 గ్యారంటీల్లో సబ్ హెడింగ్స్గా 13 హామీలు ఉన్నాయి. 13 హామీల్లో పక్కాగా అమలు జరుగుతున్నది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఫర్ మహిళలు, ఇది జరుగుతుంది. ఇది కాకుండా మిగతా ఏ వాగ్దానం పూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలా. అన్ని వాగ్దానాలు హాఫ్ ఒక సగభాగం అమలు జరుగుతుంది అనుకునేవాళ్ళు, కానీ
పూర్తిగా అటకెక్కినాయి. అలాగే కాకుండా మీరు తీసుకుని చూస్తే కనుక ముఖ్యంగా యువజనులు విద్యార్థులు ఏదైతే ఈ ప్రభుత్వాన్ని నుంచి కోరుకున్నారో, రేవంత్ రెడ్డి గారిని వీళ్ళ అధికారంలోకి తెచ్చుకోవటం వెనక పెద్ద ఎత్తున నిరుద్యోగ యూత్ అనేది పెద్ద పాత్ర పోషించింది. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడానికి ఉన్నవాళ్ళు కాస్త ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి కేసీఆర్కి వ్యతిరేకంగా, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ ఊళ్ళో వాళ్ళని, బంధుమిత్రుల్ని మొబిలైజ్ చేసి మరీ ఓట్లు వేయించే స్థాయిలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పనిచేశారు యూత్. వాళ్ళకి రేవంత్ రెడ్డి హామీ జాబ్ క్యాలెండర్ రూపంలో ఆ రోజు ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చేశాడు ఆయన, మీరు రాగానే ఇలా జరగబోతుందని. ఈరోజు క్యాలెండరు పూర్తిగా అది వైఫల్యం. అంటే 30,000 ఉద్యోగాలు ఇచ్చేసి ఆ 30,000 ఉద్యోగాలు ఎవరు ఈ నోటిఫికేషన్లు కాదు కదా. కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్ తెచ్చిన తర్వాత అనుకుంటా రిజల్ట్ వచ్చి ఇప్పుడు వచ్చినాయో. ఏదైనా అది కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ తాలూకుది లేట్ అయినాయి, కానీ ఈయన ఇచ్చాడు తప్పితే ఈయన నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు, ఈయన జాబ్ క్యాలెండర్ మొన్న ఏదో ఒకటి Group 1కి సంబంధించి ఒక డెడ్ లైన్ ఉంది, ఆ డెడ్ లైన్కి ఆ నోటిఫికేషన్ రాలా. ఇవన్నీ యూత్ ఏంటంటే ఈరోజు పూర్తిగా మోసపోయాం అనే దాని మీద. ఎందుకంటే యూత్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మీరు తెలంగాణ ఉద్యమం నడిచిందే ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు విద్యార్థుల బేస్ మీద. అలాంటి యువజనులు రేవంత్ రెడ్డి వైపు కదిలారు ఆ రోజు. ఇక్కడ మాకు ఉద్యోగాలు రావటం లేదు ఈ ప్రభుత్వంలో అనే దాని మీద కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వెళ్ళారు. తీరా చూస్తే ఈరోజు ఏంటంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డటువంటి వాతావరణం. ఆ రోజు ఏదో ఒకటి నడుస్తుంది కొంత. అయితే చాలాసార్లు మన బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు వీళ్ళంతా పిల్లలు వాళ్ళు కేసులు వేసి కాంగ్రెస్ వాళ్ళు పరీక్షల ప్రాసెస్ ఆగటం, కొంత లీకేజ్లు అయితే ప్రభుత్వం తప్పే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పు, అసమర్థ నిర్వహణ అవి జరిగింది, దాని మీద వెళ్ళొచ్చు. కానీ చాలాసార్లు ఎగ్జామ్ ప్రాసెస్ని వీళ్ళు కూడా కోర్టులకు వెళ్ళి, ముఖ్యంగా బల్మూరి వెంకట్ అని ఎమ్మెల్సీ, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇప్పుడు, ఆయన కోర్టులకు వెళ్ళి ఆయన అడ్డుకున్నాడు. ఆయన సరే దాని మీద చాలా చోట్ల రావాల్సిన ఉద్యోగాలు కొంచెం లేట్ అయింది అనేది ఒకటి. సరే ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు మాత్రం యూత్ పూర్తిగా డిజెక్టెడ్గా మోసపోయిన ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి సార్ ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం ఒకటి చూస్తానంటే, మరి తెలంగాణలో ఆల్టర్నేటివ్ అంటే 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత ఆల్టర్నేటివ్ ఎవరిని ఎన్నుకోవాలని అనుకుంటున్నారు మీరు? అంటే మీరు అంటే నేను అనుకుంటే నేను చెప్పినంత మాత్రం జనాలు ఓట్లేరు. మరి నేను ఎలక్షన్ల ముందు కూడా నేను పదే చెబుతున్నా. కాకపోతే ఏంటంటే మన హెచ్చరికలాగా లేకపోతే ఒక వాయిస్గా మనం ఉండగలం, కానీ జనాల దగ్గరికి వెళ్ళటానికి ఏదో కొద్దిపాటి మంది తప్పితే మనం చెప్పినంత మాత్రాన్ని ఎవరి అనుభవం బట్టి వాళ్ళు ఓట్లేస్తారు తప్పితే కొద్దిపాటి మంది. మరి ఎలక్షన్ల ముందంతా నేను చెప్తానే ఉన్నా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందంతా ఈరోజు కేసీఆర్ మాత్రమే తెలంగాణకి దిక్కు. కేసీఆర్లో 1,00,000 లోపాలు ఉండొచ్చు, కానీ ఇంతకంటే బెటర్ వాళ్ళు లేకుండా ఈయన వదులుకోవటం మంచిది కాదు. దీనికంటే మంచి ప్రత్యామ్నాయం దొరికితే కేసీఆర్ని వదులుకుందాం. కానీ ఇప్పుడు ఇంకా అంతకంటే మంచి ప్రత్యామ్నాయం లేదని ఎలక్షన్ల ముందు నుంచి నేను చెవిలో గూడు కట్టుకొని వీలైన టీవీ డిబేట్లలో చెప్తానే వచ్చా. పైగా దానికి ఒక మాట కూడా వాడి చెప్తా వచ్చా. కేసీఆర్ని వదులుకుంటే ఈరోజు ఏంటంటే ఆ కాంగ్రెస్ కనుక ఓటేసి గెలిపించుకుంటే పెనంలోంచి పొయ్యిలో పడతారు జనాలు. కేసీఆర్తో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అది పెనం కాల్తుంది. కానీ మీరు కనుక ఆ పెనం మీద నుంచి పెనం కూడా పోగొట్టుకొని కింద పడిపోతే పెనంలోంచి పొయ్యిలో పడతారు, డైరెక్ట్గా బూడిదైపోతాం. కాబట్టి కేసీఆర్ ఈజ్ ద బెటర్ ఆల్టర్నేటివ్ ఫర్ తెలంగాణ. బెస్ట్ అనేది లేదు ఇక్కడ. మీరు ఇప్పుడు నన్ను అడిగినా మళ్ళీ ఈరోజు నేను మీరు అడిగిన ప్రశ్నలాగా చెప్పాలంటే నేనేమి టీఆర్ఎస్ కాదు, అయితే నేను కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగిన వాడిని, కానీ ఇప్పుడు ఆ పార్టీలో కూడా లేను. కానీ భావజాలం కమ్యూనిస్ట్ భావజాలం. కానీ సామాన్య జనం బాగుండటానికి సోషలిజం అంటే కమ్యూనిజం, నాకు ఇప్పటికీ సోషలిజమే కావాలి, కమ్యూనిజమే కావాలనేది నా కోరిక. కానీ ఏంటంటే ఇప్పుడు ఆ అవకాశాలు లేవు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలోకి రావు, లేకపోతే అది ఇప్పుడు అలా జరిగేది కాదు. కొంత టైం ప్రాసెస్ ఉంది దానికి. అయితే ఈ లోపుగా జనాలు బతకాలంటే, జనాలు బతకడానికి జనాలకి ఏదో ఒకటి తిండి పెట్టేవాళ్ళైనా ఒక ప్రత్యామ్నాయం కావాలి అనే దాని మీదే ఇక్కడ కేసీఆర్ గారిని సమర్థించడం అనేది జరిగింది. ఆయన మాత్రమే బెటర్ దీనికని. ఈరోజు చూడండి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ఎలా కటకట్లాడిపోతున్నారో. వాళ్ళ పంటలకు వంటలా బోనస్ ఇస్తామని బోనస్ ఇవ్వాలా. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఇవాళ చేనేత కార్మికులు సిరిసిల్లలో 3 చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వాళ్ళ ఒక పత్రికలో వార్త. 3 నిన్న ఒక రోజు, నిన్న మొన్న ఒకే రోజు. సరే ఇదంతా ఏంటంటే ఒక కాస్త బెటర్ అయినటువంటి తెలంగాణ రాకముందు కంటే తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో పరిస్థితులు బాగున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ దిగజారుంది. సరే ఓవరాల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రైట్ నౌ పరిస్థితి ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.